మనం చూసుకున్నట్లయితే అబ్బాయిలు లేకపోతే మగవాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే ఆంజనేయ స్వామిని కొలుస్తారు. ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు ఆ! అని ఎక్కువగా అంటూ ఉంటారు కదా! కానీ మరి సువర్చల దేవితో ఆయనకి వివాహం జరిగిందా? జరగలేదా? ఆయన సువర్చల సమేత హనుమంతుడైన. హ్మ్. సువర్చలాదేవి ఎవరి కూతురు తెలుసా మీకు? నాకు తెలీదు. సూర్యుని కూతురు. హుహు. సూర్యుని కూతురు సువర్చల. సూర్య కాంతి విశేషంగా ఉంటే, ఆ కాంతిని తట్టుకోలేకుండా ఉంటే, ఆ కాంతిని తగ్గించారు కొంత. హ్మ్. ఆ తగ్గించిన కాంతే ఒక స్త్రీ రూపంగా మారింది. హ్మ్. ఆమె సువర్చల. హ్మ్. సు అంటే సువర్ణంతో, బంగారు దేహంతో ఉన్న వర్చస్సు ఉన్నటువంటి ఆమె సువర్చల. హ్మ్. ఆంజనేయ స్వామి సూర్యుని యొక్క శిష్యుడు. హ్మ్. విద్యలన్నీ ఆయన సూర్యుని దగ్గర నేర్చుకున్నాడు. అవునవును. ఆయన చక్కగా విద్యలు నేర్పించి, తన శిష్యుడికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అని. అంటే అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాదా? బ్రహ్మచారి మరి. పెళ్లయితే బ్రహ్మచారి ఎలా అవుతారు? పెళ్లి అయినంత మాత్రాన బ్రహ్మచారి కాకుండా ఇప్పుడు శ్రీకృష్ణుల వారు 16,000 మంది గోపికలు ఆయన భార్యలైనారు. మరి ఆయన బ్రహ్మచారి. అంటే భార్యలయ్యారంటే దానికి వేరే రీజన్ సంసార ఉంది. ధర్మంలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మచారులే. అలా ఎలా అవుతది? బ్రహ్మచారి సంసార అంటే ధర్మాన్ని సంసార జీవితానికి సంసార దూరంగా జీవితాన్ని ఉండాలి కదా! విస్మరించిన వాళ్ళే వ్యభిచారులు అవుతారు. సంసార జీవితంలో ధర్మంగా ఉన్న వాళ్ళు బ్రహ్మచారులే. ఇప్పుడు కూడా ఎవరైనా మానవ జీవితంలో ఉంటే సంసార జీవితంలో ఉన్న వాళ్ళు బ్రహ్మచారుల లెక్క. వాళ్ళ మరి సంసార అది ధర్మం. ఆ ధర్మాన్ని అతిక్రమించిన వాళ్ళు మాత్రమే దానికి అర్హత కోల్పోతారు. మరి బ్రహ్మచారి అంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు. దైవం గురించి ఆలోచిస్తూ ఉండాలి. దైవ జ్ఞానం చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటారు కదా! మీరు ఇలా చెప్తున్నారు. సంసారంలోనే రాజయోగం ఉంది. అఘోరి తత్వము, మరి ఇంకేదో నాగసాధు తత్వము. ఇవన్నీ సంసారంలో ఉండవు. నేను ఒప్పుకుంటా. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఊరికి చివరగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి రాజసూయ యాగము ధర్మరాజు చేశాడు. హ్మ్. రాజసూయ యాగం అంటే మైసభలో పెట్టాడు. హ్మ్. మైసభలో పెడితే వచ్చినటువంటి అతిథులందరికీ భోజనాలు పెట్టారు. హ్మ్. భోజనాలు పెడితే భీష్ముల వారు పర్యవేక్షణలో మొత్తం కార్యక్రమం జరిగింది. హ్మ్. అందరికీ అన్ని పనులు పెట్టారు. శ్రీకృష్ణుల వారికి మాత్రము విస్తరలు ఎత్తే పని పెట్టారు. అయ్యో! అవును. అది అన్నిటికన్నా గొప్ప పని. హ్మ్. అది శ్రీకృష్ణ భగవానుల వారికి పెట్టారు. హ్మ్. ఆయన ఎందుకు అంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి అయినా అన్నారు. హ్మ్. మరి ఆజన్మ బ్రహ్మచారి అంటే ఎలా ఇదంటే ఆయన సంసార ధర్మంలో సక్రమంగా ఉన్న వాళ్ళు బ్రహ్మచారులే. మానసికంగా అన్యథా ఆలోచించే వాళ్ళు బ్రహ్మచారులు కాదు. హ్మ్. శ్రీకృష్ణుల వారు అంత గొప్పవాళ్ళు హ్మ్. అని భీష్ముల వారు ధర్మరాజు వారు చెప్పారు. హ్మ్. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకపోవడం కాదు. అంటే నేను విన్నదాని ప్రకారం నాకు తట్టట్లేదనమాట. ఈ అస్ఖలిత బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా ఉండడమే అని అన్నట్టు అది అది అంటారు. కానీ ఇక్కడ సంసార ధర్మం అన్నాను కదా! సంసార ధర్మం అంటే భార్య, పిల్లలు, కుటుంబము ఇది సంసార ధర్మం. అది గొప్ప బ్రహ్మచర్య తత్వమే అది. హ్మ్. అది ఇప్పుడు మనము మన శరీరాన్ని తల్లిదండ్రులు ప్రసాదించారు. హ్మ్. మనము అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సంసార జీవితంలో వాళ్ళు వాళ్ళ పిల్లలను కనాలి. అది హ్మ్. అది మన ధర్మం. కుటుంబాశ్రమ ధర్మం. హ్మ్. అది ఎట్లా బ్రహ్మచర్యం కాకుండా పోతుంది? ఇది దీంట్లో అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. ఇక్కడ నేను అదే హ్మ్. చెప్పాలదలుచుకున్నాను. కుటుంబాశ్రమ ధర్మం విస్మరించిన వాళ్ళు బ్రహ్మచారి కానే కాదు. కుటుంబాశ్రమ ధర్మం చక్కగా నిర్వర్తించిన వాళ్ళు బ్రహ్మచారులు అవుతారు. అంటే ఈ ఏదైతే స్ఖలిత బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి అన్నారో హ్మ్. దాని కుటుంబాశ్రమ ధర్మాన్ని వీడి ప్రవర్తించే వాళ్ళు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఇంక దానికి నాకు ఎటువంటి వర్డ్ యూజ్ చేయాలో అర్థం కాలేదు. హ్మ్. కుటుంబాశ్రమ ధర్మంలో సక్రమంగా ఉన్న వాళ్ళందరూ బ్రహ్మచారులు లెక్క. ఓకే. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు అలాగే కీర్తించబడ్డారు. ఆంజనేయ స్వామి వారు కూడా అలాగే కీర్తించబడ్డారు. పెళ్లి చేసుకుంటే దోషం ఎలా అవుతుంది? ఆయన బ్రహ్మచారి అంటే? అంటే ఆయన అన్య స్త్రీలను ఎవరిని వాంఛించలేదు. ప్రత్యేకమైనటువంటి వక్ర చూపులు చూడలేదు. హ్మ్. ఇవన్నీ చేయలేదు. అప్పుడు ఆయన బ్రహ్మచారి లెక్క. ఓకే. అక్కడ ఆయనకి ఎలిజిబిలిటీ వస్తుంది. మరి పెండ్లి కాని యువకులు పూజిస్తారంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని మనం తప్పు పట్టేదానికి లేదు. వాళ్ళు అలా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనుకుంటున్నారు అంతే. హ్మ్. బ్రహ్మచారే. ఆయన భార్య ఉంది సువత్సలాదేవి. హ్మ్. మరి ఆయన సతీ సమేతంగా ఉన్నటువంటి దేవుడే. హ్మ్. ఇప్పుడు మృత్యుదేవత అంటాం. ఆమె భర్త ఎవరో తెలుసా? హుహు. గండ తెల్ పురుషుడు. ఓహ్! రతీదేవి మన్మధుడు. కామదేవతలు వాళ్ళు, మృత్యుదేవతలు వీళ్ళు. గండ పురుషుడు మృత్యుదేవత. హ్మ్. ఆంజనేయ స్వామి సువత్సల దేవత. హ్మ్. అంతే ప్రతి ఒక్కరికి ఆ! ఇక స్త్రీ పురుషతత్వం కలవకపోతే సృష్టి లేదు. హ్మ్. దేవత, దేవుడు, దైవము.
ఓకే. దేవత అంటే స్త్రీ, దేవుడు అంటే పురుష తత్వం ఉంది, పురుష దేవుడు. దైవం అంటే ఇద్దరు కలిస్తే దైవశక్తి. దైవము హ్మ్. అంటే ఏం చెప్తారు మీరు? దేవత అంటారా? దేవుడు అంటారా? దేవత. మీనింగ్ అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? కానీ అర్థమైందండి. మాటలకు రావడం లేదు. అంతే. ఇలా ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఆయన బ్రహ్మచారే. కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు. సక్రమమైనటువంటి దేవత అయినాడు. అక్కడ ఆయన హ్మ్. బ్రహ్మచర్యానికి అర్హుడు. ఓకే. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు. పెళ్లి చేసుకున్నా సరే తన భార్యతోనే తన ఉండడం. ధర్మము కరెక్ట్‌గా నిర్వర్తించిన వాళ్ళందరూ ఆ! బ్రహ్మచారులే. ధర్మాన్ని ఓకే. విసర్జించిన వాళ్ళు బ్రహ్మచారులు కారు. ఇక్కడ హ్మ్. ధర్మం ఇంపార్టెంట్. ఓకే. తనకు ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే హ్మ్. వాళ్ళు గొప్పవాళ్ళని అర్థం. ఇప్పుడు రావణాసురుడు బ్రహ్మచారి ఎట్టవుతాడు? అవును. భీష్మాచార్యుల వారు పెళ్లి చేసుకోలేదు. ఆయన అస్కయాలైతే బ్రహ్మచారి. హ్మ్. ఆయన మాట ఇచ్చాడు. నేను పెళ్లి అవును. చేసుకోను. పెళ్లి చేసుకోను అని అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ధర్మం డ్యూటీ ఆయన పాటించాడు. బ్రహ్మచారి. హ్మ్. ఇప్పుడు పెళ్లికి సంబంధం లేదు. ధర్మానికి సంబంధం. అంతే. ఓకే. మానసిక ధర్మం ఇంపార్టెంట్. చాలా చక్కగా వివరించారు. నాకైతే మీరు చెప్పిన క్లారిటీ వచ్చింది కదా? సమాధానం సంతృప్తిగా అనిపించింది. సంతృప్తి కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే నేను తయారు చేసేది కాదు ఇది. వాస్తవంగా ఉన్నది దేవతా శక్తి. వాళ్ళ యొక్క హ్మ్. క్రమశిక్షణ. వాళ్ళ అవతల ఎవరు? ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. రుద్రాంశ సంభూతుడు ఆయన. హ్మ్.